హాయ్ అండి, నేను ప్రసాద్ని. భీమవరం అంటే ఒక రేంజ్ ఉంటుంది. ఆ రేంజ్కి తగ్గ బిల్డింగ్ మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది మన సుబ్బారెడ్డిగూడి స్ట్రీట్లోని గాయత్రి బ్యాంక్ ఉంటుందండి. గాయత్రి బ్యాంక్ సొంత లోపలికి ఉంటుంది. శ్రీహరి నిలయం తటవర్తి బద్రీనారాయణ గారిదండి. అదేండి భీమవరం సెంట్రల్ బద్రీ గారు అంటారు కదా, అయిందండి. అయితే ఈ బిల్డింగ్కి నేను ఎలక్ట్రికల్ వర్క్, ప్లంబింగ్, శానిటరీ అన్నీ చేశానండి. అయితే ఈ గేట్ ఉంది చూసారా, గేట్కి మోటార్ కనెక్షన్లో ప్లస్ ఈ సెన్సార్ కనెక్షన్లు ఉంటాయి చేసేసారా, వాటికి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. చూడండి, మీకు యూజ్ఫుల్గా ఉంటుందండి. ఇదిగోండి, ఇప్పుడు ఈ గేట్ మోటార్ని చూసారా, ఇది అవతల పిల్లర్ ఉంటుందండి. ఆ పిల్లర్ బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి. అంటే గేట్ ఎటువైతే ఓపెన్ అవుతుందో అటువైపుకి ఆ మోటార్ పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇది సెన్సార్. ఇదిగోండి, ఇటు ఒక సెన్సార్ పెట్టాలి. అంటే 2 సెన్సార్లు అండి. ఒక సెన్సార్ ఆల్రెడీ ఆ పిల్లర్కి ఫిట్ చేశాను. ఇది ఒక సెన్సార్ అండి. ఈ సెన్సార్కి మనం ఒక 15 ఇంచెస్ పైన లేదంటే 18 ఇంచెస్ పైకి 2 మోడ్లర్ బోర్డు పెట్టుకోవాలండి. గేట్ ఫ్రంట్ వైపు ఈ ఎదరం చూసారా, ఇది కాదండి. ఇది ఏంటంటే మేము వేరే లైట్లకి సెన్సార్ గురించి పెట్టామండి. అంటే రోడ్ అంటే ఎవరు వెళ్ళినా సరే గమ్మునే ఆ గేట్ దగ్గరకు వచ్చేటప్పుడు లైట్ వెలిగేలాగా పెట్టాము. అది కాదు, అలాగే 2 వైపులా ఎదురుగా ఉండేలాగా ఈ సెన్సార్లు ఫిట్ చేయాలి. ఇప్పుడు నేను ఫిట్ చేస్తున్నాను చూసారా, అదే విధంగా అవతల ఆపోజిట్లో కూడాను సేమ్ అదే విధంగా సెన్సార్ పెట్టాలి. ఇప్పుడు ఈ సెన్సార్ నుంచి ఒక పైపు మోటార్ దగ్గరికి వెళ్ళాలండి. అలాగే ఆ సెన్సార్ నుంచి ఆ మోటార్ వరకు ఒక పైపు వేసుకోనండి. 1 ఇంచ్ పైప్ అవచ్చు, 3/4 పైప్ వచ్చి వేసుకోనండి. అందులోని క్యాట్ 6 వైర్ ఉంటుంది కదండి, నెట్ వైరు. ఆ నెట్ వైరు ఆ మోటార్ దగ్గరికి వేయాలండి. అంటే దీనికి సపరేట్గా ఆ అవతల పిల్లర్ది కూడా సపరేట్గా మోటార్ దగ్గరికి, ఈ మోటార్ దగ్గరికి తీసుకురావాలి. ఇప్పుడు మోటార్ ఆన్ చేసి అటు ఇటు రన్నింగ్ ఎలాగ అడ్జస్ట్మెంట్ వెళ్తుందా లేదని చెప్పి చూస్తున్నారండి. ఇగో నా బ్లూ షర్ట్ అయినా టెక్నీషియన్ అండి. హైదరాబాద్ నుంచి మన విజయవాడ నుంచి వచ్చారు, నాకు సరిగ్గా గుర్తులేదు. ఈయన గుమస్తా అండి, బద్రీ గారు గుమస్తా. అయితే ఈ బిల్డింగు ఫ్రంట్ వ్యూ అయితే సూపర్ ఉంటుంది, లోపల కూడా బాగుంటుందండి. కానీ ఇగోండి చూసారా, కార్నర్లు వచ్చిన వీటిలన్నింటికి ప్రొఫైల్ లైట్లు ఇవన్నీ బిగించామండి. మెయిన్ ఇగోండి ఎక్కడ కూర్చున్నారు చూసారా, ఆయన వెళ్ళరండి. ఈ గేట్ తయారు చేసింది ఆయనే. అయితే ఇగోండి ఈ గేట్ చూసారా ఇలాగ రన్నింగ్ అవుతుంది. ఈ రన్నింగ్ అవుతాయి ఇగోండి చివరికి లైట్గా గ్యాప్ వచ్చిందండి, టచ్ అవ్వాలి. అది అక్కడ ఆగిపోయింది చూసారా, దాని గురించి అడ్జస్ట్మెంట్ చేస్తున్నారండి ఆ టెక్నీషియన్. అయితే ఏంటంటే ఇప్పుడు మాన్యువల్గా కూడా స్విచ్ బోర్డు పెట్టుకోవాలండి. మాన్యువల్గా అంటే ఇప్పుడు రిమోట్లు ఉంటాయండి, 2 రిమోట్లు ఇస్తాడు ఆ మోటార్కి. ఒక రిమోట్ డ్రైవర్ దగ్గర ఉంటుంది, లేదా సప్తికి బయటకి వేసుకెళ్ళిపోతారు. ఇంకో రిమోట్ లోపల ఎక్కడ పెట్టుకుంటారు ఇంట్లో. అప్పటికప్పుడు ఏ పని అమ్మాయో లేకపోతే ఏ సెక్యూరిటీయో లేకపోతే ఎవరో ఒకరు సంథింగ్ ఆ గేట్ ఓపెన్ చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలంటే బయట మాన్యువల్గాను ఒక స్విచ్ పెట్టుకోవాలండి. అంటే ఆ స్విచ్ ఈ మోటార్తో పాటే వస్తుందండి. అది స్విచ్ అంటే దానికి పవర్ ఏమి లాగక్కర్లేదండి. ఈ మోటార్ దగ్గర నుంచి మనం ఆ బటన్ స్విచ్ ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడికి ఒక క్యాట్ 6 వైర్ సపరేట్గా వేసుకోవాలండి. అలాగే ఈ మోటార్కి అండి సింగిల్ ఫేస్ మోటార్ అండి ఇది. దీనికి 3 కోర్ వైర్ 2.5 3 కోర్ వైర్ వేసుకుంటే సరిపోతుందండి, ఫేస్ మోటార్లో ఎర్త్తో. అలాగే ఈ గేట్ నుంచి గేట్కి 2 వైపులా 2 క్యాట్ 6 వైర్లు, అలాగే ఈ మాన్యువల్ బటన్ కానించి ఒక క్యాట్ 6 వైర్, మొత్తం 3 వైర్లు అయ్యానండి. సప్లై వైర్ ఒకటి, మొత్తం ఆ 4 వైర్లు ఈ మోటార్ దగ్గరికి రావాలండి. ఎప్పుడైనా వీటికి పైపు ముందే పెట్టుకోవాలండి, ఎందుకంటే ఈ గేటు అనేది ఎప్పుడో మొత్తం ఫినిషింగ్ టైల్స్ ఇవన్నీ వేసిన తర్వాత ఈ మోటార్ బిగులుతాం. కాబట్టి ఈ మోటార్కి పైపులు పెట్టుకున్నప్పుడు గేటు పిల్లర్ ఉంటుంది చూసారా, పిల్లర్ వారకు పెట్టుకోకూడదు. అది కూడా గేట్ అవతల వైపుకి పెట్టుకోకూడదండి, ఎందుకంటే గేట్ నడుస్తుంది కదా. అందుకని చెప్పి గేట్కి ఈ మోటార్కి మధ్యలో ఒక 9 ఇంచెస్ గ్యాప్ ఉంచుకోనండి. అప్పుడు పైపులు పెట్టుకోవాలండి. పెట్టుకుంటే అప్పుడు ఈ మోటార్ కిందకు వచ్చేస్తాయండి ఆ పైపులు. ఈ మోటార్ కిందకు వచ్చేస్తే మోటార్ కింద నుంచి ఈ మోటార్లో కనెక్షన్ ఇచ్చేసుకుంటాం మొత్తం. అలాగా ఇది బిగించామండి. ఇదిగోండి ఇప్పుడు మొత్తం ఇదిగోండి ట్రాక్ చూసారా, కింద పల్ల చక్రం పల్లగాడిలాగా ఉంది. అదిగోండి అది ఆ పల్లగాడి కింద చూసారా, అది ట్రాక్ అండి. ఆ ట్రాక్ దానికి బిగింతాం. దీనికి ఈ పల్ల చక్రం టైప్లో ఉంటుందండి. అంటే నేను ఈ విధంగా మాట్లాడుతున్నాను కానీ పల్ల చక్రం అదిదని దాన్ని నాకు చాలుగొండి. అది చూసారా, అది అయితే ఈ బిల్డింగు ప్రొఫైల్ వర్క్ ఉంటుందండి. అవుట్ సైడ్ మీకు నైట్ వ్యూ ఒకసారి చూపిస్తాను, సూపర్ ఉంటుందండి అసలు. ఈ బిల్డింగ్ మన భీమవరానికి హైలైట్. ఇదిగోండి వెర్టికల్ గార్డెను. ఇప్పుడు ఇదిగోండి చూసారు, ఈ కారు మెయిన్ ఆ కార్ డ్రైవర్కి ఒక రిమోట్ ఇచ్చామండి. అయిగోండి ఆ కారు వచ్చేటప్పటికి మోటార్ గేట్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ మామూలుగా ఏముందండి గమ్ముని అది సిస్టమ్ కానీ తేడా వచ్చిందనుకో ఆ కారును గుద్దేసుకుంటుంది కదండి. అందుకని చెప్పేసి చూస్తున్నాడు డ్రైవర్. ఇప్పుడు క్లోజ్ అయిపోయింది మోటారు. టెక్నీషియన్ ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తాడండి రిమోట్. అదిగోండి కార్ డ్రైవర్ చేతిలోనే ఉంది రిమోట్. కార్ డ్రైవర్ ఆ బటన్ నొక్కగానే గేట్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కారు వచ్చిన తర్వాత మళ్ళీ గేటు దానికైతే కొంచెం టైంలో క్లోజ్ అయిపోతుందండి. మనం మళ్ళీ బటన్ నొక్కక్కర్లే, వెళ్ళిపోవచ్చు. అది ఇంత టైం అని ఉంటుందండి. ఆ టైంలో జస్ట్ ఒక 5 మినిట్స్ అనుకోండి, ఎందుకంటే అంతకుమించి తక్కువ పెడితే గమ్మున ఈ కారు పూర్తిగా
దిగలేదనుకోండి చూడండి మళ్ళీ టచ్ అయిపోయి కార్ను కొట్టేస్తుంది కదా. అందుకని అయినా సరే సెన్సార్కి ఎదురుగాను ఏ మనిషి వెళ్ళినా సరే అండి, సపోజ్ మనం ఇలా చెయ్యి అడ్డు పెట్టినా సరే అది వస్తున్న గేట్ మళ్ళీ బ్యాక్ మూవ్ అయిపోతుందండి, అలాగ ఆగదు. ఇదిగోండి డ్రైవర్ అండి నాగేంద్ర అండి, ఇది పెన్నాడ. కానీ ఈ కార్నివల్ కారు అండి అది. ఆ కారు చాలా బారుగా ఉంటుంది, కియా కార్నివల్. ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ గేట్ క్లోజ్ అవుతుంది చూసారా. ఇదిగోండి టెక్నీషియన్ వెళ్ళి చేయి పెడతాడు అక్కడ, అదిగోండి చేయి పెడితే అదిగోండి చేయి పెట్టి మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయింది. ఈ విధంగాను దీనికి కనెక్షన్ ఇవ్వడం జరిగిందండి. మీకు మంచి యూజ్ఫుల్ అండి. మీకు మాన్యువల్స్ ఇచ్చానన్నాను చూసారా, అది మీ ఇష్టం. మీరు ఇంట్లో పెట్టుకుంటారో అవుట్ సైడ్ పెట్టుకుంటారో అది మీ ఇష్టం. ఇంట్లో కన్నా బయట పెట్టడం బెటర్ అండి. ఎందుకంటే సపోజ్ ఏదైనా కారు మన చుట్టాలతో వచ్చినా ఎవరితో వచ్చినా గమ్మున లోపల పెట్టించుకోవాలి కదా, రోడ్డు మీద పెడితే ప్రాబ్లం కదా. ఆ విధంగాను ఆ కారు లోపలికి వెళ్ళాలంటే బయట ఉంటుంది. ఇక్కడ మేమైతే బ్యాక్ సైడ్ తలుపు అని పడుతుంది చూసారా డోరు, ఆ డోర్ పక్కన పెట్టామండి. నేను దాన్ని వీడియో తీయడం మర్చిపోయాను. నేను తర్వాత నేను ఒక మీకు పూర్తిగా అవుట్ వ్యూ చూపిస్తాను కదండి ప్రొఫైల్ లైటింగ్లో, అందులో మీకు పెడతాను తప్పకుండా. ఇది వెర్టికల్ గార్డెన్, ఇవి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసారా, ఇది వెర్టికల్ గార్డెన్ అండి. అలాగే లోపల ఇదంతా పైది గ్లాసేనండి. ఫైనల్గా అయితే ఈ బిల్డింగ్కి ఈ గేట్ ఈ విధంగా వచ్చిందండి. ఈవెన్ ఇక్కడ మోటార్ ఉంది, అక్కడ బెడ్ కూడా ఉందండి. మీకు పూర్తిగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు కానీ నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, ఫాలో మీ. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్.